హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్యలో వీడియో పెట్టలేదు కదా! ఈ మధ్య నేను. ఎందుకంటే పండగలప్పుడు అందరూ పండగ ఎంజాయ్‌మెంట్‌లో ఉంటారు కదా! అందుకని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. నాకు ఇప్పుడే కుదిరిందండి. అందుకని వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. సో, మీరందరూ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? వీలైతే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేనైతే ఫస్ట్ డే కొంచెం డల్‌గా ఉండింది నాకు. తర్వాత ఇంక 2 డేస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాననమాట నేను. తర్వాత మెంతి కూర అయితే మొత్తం ఇక్కడ హార్వెస్ట్ చేసేసాను. 3 పాట్స్‌లలో వేశాను కదా! ఆ మెంతి కూర అంతా ఇంత వచ్చిందనమాట. మళ్ళీ అదే పాట్‌లో కొంచెం మట్టంతా కదిపినట్టుగా చేసి మిరప గింజలు అయితే వేశానండి. ఇదే ఫస్ట్ టైం నేను వేయటం. చూడాలి ఎలా వస్తుందో నాకు తెలీదు. తర్వాత ఇది నెక్స్ట్ డే తీసిన వీడియో అండి. ఇదంతా వీడియో కూడా నేను పండగ ముందు తీశాను వీడియో. అది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను అనమాట. అయితే మార్నింగే నాకు 6:30కి అలా మెలుకువ వచ్చేసింది. బయటికి వచ్చి చూస్తే వెదర్ అయితే చాలా బాగుండిందండి. కొంచెం లైట్‌గా మంచు పడుతూ ఉంది. అలాగే పక్షుల సౌండ్స్ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒకసారి మేడ మీద కూడా వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పి పైకైతే వచ్చేసాను. మీకు కూడా చుట్టుపక్కల వ్యూ అంతా ఎలా ఉందో చూపిస్తాను. వచ్చేయండి నాతో పాటు. అయితే నాకైతే ఆ రోజు చాలా డే అంతా కూడా చాలా పీస్‌ఫుల్‌గా, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇట్లా మార్నింగే లేచి కొంచెం నా కోసం నేను టైం స్పెండ్ చేసుకున్నాను కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపించిందనమాట. ఎందుకంటే మనం డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనకి ఏదో ఒక పని ఉంటుంది. అందుకని మనం మన కోసం మనం టైం అనేది స్పెండ్ చేయలేం కదా! అందుకని నాకు ఆ రోజు నా కోసం నేను ఇలా లేవటము, కాసేపు బయట మొక్కల దగ్గర కొంచెం ప్రశాంతంగా ఉండటము, తర్వాత పైకెళ్ళి టైం స్పెండ్ చేయడం ఇదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో, అందుకని కాసేపు పైన అలా తిరిగేసి కిందికి అయితే వచ్చేసాను. వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా కాఫీ తాగాలి, ఎప్పుడెప్పుడు తాగుదామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇంకా కాఫీ అయితే పెట్టేసుకుందాం అని చెప్పి ముందు బ్రష్ చేసేసుకున్నాను. ఇంకా నేను లేచానంటే ఇంట్లో టీవీ ఆన్ చేసే ఉంచుతాను. నాకు సైలెంట్‌గా ఉండడం అస్సలు ఇష్టం ఉండదనమాట. నేను ఏ పని చేస్తున్నా కూడా ఆ టీవీ అలా మోగుతూనే ఉంటుంది. ఎక్కువ శాతం నేను టీవీ అయితే చూడడానికి ఇష్టపడను. ఫోనే ఎక్కువ వాడుతూ ఉంటాననమాట. అందులో రీల్స్ చూడడము, యూట్యూబ్ చూడడము అదే చేస్తూ ఉంటాను. అయితే ఇలా పని ఉన్నప్పుడు మటుకు ఏ జెమినీ కామెడీయో లేకపోతే ఏదో ఒక సినిమా వస్తుంటే గనుక అది వినుకుంటూ నా పని నేను చేసుకుంటాననమాట. ఎన్ని పనులున్నా సరే ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ నేను కాఫీ తాగిన తర్వాతే వేరే పని ఏదన్నా కూడా నేను స్టార్ట్ చేస్తాననమాట. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. కాకపోతే నా రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. ఇంకా బయటికి వచ్చేసి అయితే కాఫీ తాగుతున్నాననమాట. నేచర్‌ని ఎంజాయ్ చేసుకుంటూ. అలా తాగుతూ నేను మొక్కలు చూస్తూ ఉంటే నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే మనకి ఎప్పుడైనా మైండ్ బాలేకపోయినా లేకపోతే మనసు బాలేకపోయినా కాసేపు మొక్కల దగ్గరకు వచ్చి ఆ సరౌండింగ్స్‌లో మనం గనుక టైం అనేది స్పెండ్ చేశామనుకోండి, ఆ గ్రీనరీని చూసుకుంటూ మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ కూడా రిలాక్స్ అవుతుందనమాట. సో, నేను అలా మార్నింగ్ మొక్కలు చూస్తూ ఉంటే అప్పుడు నాకు ఈ టమాటా అనేది కనిపించింది. మీతో షేర్ చేసుకుందామని కొంచెం వీడియో తీశాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ టమాటో మొక్క నాటినప్పటి నుంచి దాని గ్రోత్ అనేది చూస్తున్నాను కదా! అందుకని చాలా డే డే బై డే దానిలో గ్రోత్ అనేది ఉంది కాబట్టి అది చూస్తుంటే నాకు మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత 4:40 అవుతుంది టైం ఈవినింగ్. అప్పుడు మా హస్బెండ్ లంచ్‌కి అయితే వచ్చారనమాట. వస్తూ ఈ రాముల వారి జెండా తీసుకొచ్చి ఇలా కట్టారు. డైలీ మా హస్బెండ్ లంచ్ చేసేటప్పటికి దాదాపుగా టైము 3-5 లోపు వచ్చి తింటారనమాట. ఏంటో లంచ్ అలా లేట్ అయిపోతుంది వాళ్ళకి. డ్యూటీలో బిజీగా ఉండి లేట్ అయిపోతుందనమాట లంచ్ చేయడం. తర్వాత ఇంక మా హస్బెండ్‌కి లంచ్ పెట్టేశాను. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఇది పండగ ముందు రోజు వీడియో అనమాట. ఇంకా మొక్కలకి నీళ్ళు పోసాను. ఆ వాటర్ కూడా మనము ఇంకా కూరగాయల చెత్త అవంతా కూడా మనం వాటర్‌లో సోక్ చేసి ఉంచుతాం కదా! ఆ వాటర్ అనేది మొక్కలకు పోసాననమాట. తర్వాత ఇంక ముందు రోజే పండ్లన్నీ అంట్లు
బట్టలు అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లంతా కూడా నీట్గా ఉంచేసుకుందాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే ఇంకా పండగ కాబట్టి ఈ పనులే మనం చేసుకుంటూ కూర్చుంటే మనకి దేవుడు పూజ అవి అవ్వడం కొంచెం కష్టం కదా. అందుకని ముందు రోజే ఇంకా అంట్లు తోమేసుకొని గట్టంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందామని ఫస్ట్ అంట్లు అయితే తోమేస్తున్నాను ఇక్కడ. ఇంకా అంట్లు అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ముందు ఈ అంట్లు బట్టలు ఇవన్నీ క్లీనింగ్ అయిపోతే ఇంకా నెక్స్ట్ డే పండగ కాబట్టి మార్నింగే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని ఇంకా దేవుణ్ణి కూడా కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకనే మెయిన్ ఈ పనులు అయిపోతే నెక్స్ట్ డే అవి చేసుకుంటే మనకు సరిపోతుంది. లేదంటే ఇవన్నీ కూడా ఒకటే రోజు చేయాలంటే అవ్వదని చెప్పి ఇక్కడ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. స్టవ్ అంతా కూడా నీట్గా కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ వీడియోని నేను 2-3 సార్లు ఎడిటింగ్ చేసి మళ్ళీ తీసేయడం అలా చేశానన్నమాట. ఎందుకో నాకు అర్థం కావట్లేదు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అంటే గ్యాప్ వచ్చింది కదా కొంచెం, అందుకని నాకు పెట్టాలా వద్దా ఈ వీడియో అని ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. లాస్ట్కి అయితే ఈ వీడియో అప్లోడ్ అయితే చేసేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీలవుతే. ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.